హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఆన్లైన్లో వీడియోలు చేస్తూ సొంతంగా ఎదగాలని, ₹4 సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. కానీ యూట్యూబ్ విషయానికి వస్తే 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైం తేవడం కొత్తగా వచ్చే ఎవరికైనా చాలా కష్టమైన టాస్క్. మళ్ళీ ఈ మధ్యనే మనకి యూట్యూబ్ 8000 వాచ్ అవర్స్ కూడా మనకి పెంచిందన్నమాట. సో సరిగ్గా ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఒక యాప్ గురించి భారీగా ప్రచారం జరుగుతుంది. సో అదే అండి ఆటోప్లే. ఇది మన భారతీయ యాప్. ఇందులో ఎలాంటి రూల్స్ లేవు, 1000 సబ్స్క్రైబర్లు అక్కర్లేదు, 4000 గంటలు అసలే అవసరం లేదు. వీడియో అప్లోడ్ చేయగానే మొదటి రోజు నుంచే మానిటైజేషన్ అయిపోయి డబ్బులు వచ్చేస్తాయి అని రకరకాల వీడియోలు చూస్తూనే ఉన్నాం. అసలు నిజమేంటి? నిజంగానే ఏ రూల్స్ లేకుండా ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తారా? ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వాడుతున్న వాళ్లకు రోజు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? వీడియో అప్లోడ్ కాకపోవడం, సడన్ గా లాగౌట్ అవ్వడం, అసలు వ్యూస్ రాకపోవడం, సంపాదించిన డబ్బు డ్రా చేయలేకపోవడం లాంటి సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? సో మీ సమయాన్ని, డేటాను వృధా చేసుకోకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆటోప్లే గురించి ఎవరు చెప్పని పూర్తి గ్రౌండ్ రియాలిటీని ఈ రోజు మనం మన ఛానల్లో క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ముందుగా ఈ ఆటోప్లే బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. సో ఇది భారతదేశంలో తయారైన ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. యూట్యూబ్ కి ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాదు యూట్యూబ్ తన రెవెన్యూలో 55% క్రియేటర్ కి ఇచ్చి 45% తాను తీసుకుంటే ఈ ఆటోప్లే యాప్ మాత్రం 85% క్రియేటర్ కే ఇస్తుంది. కేవలం 15% మాత్రమే యాప్ ఉంచుకుంటుందని చెప్తున్నారు. సో వినడానికి చాలా గొప్ప ఆఫర్లా అనిపించింది. కానీ ఇక్కడే మనం ఆలోచించాలి, అసలు యూజర్ బేస్ ఎంత? భారతదేశంలో యూట్యూబ్ ని దాదాపు 49 కోట్ల మంది వాడుతున్నారు. కానీ ఆటోప్లే నిజానికి ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకున్నది 10 లక్షల మంది మాత్రమే. అందులో యాక్టివ్ గా ప్రతిరోజు యాప్ ఓపెన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అయితే 1 లక్ష, లేదంటే 2 లక్షల మంది. సో ఆ 1,00,000 మందిలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది? వేలల్లో కూడా ఉండరు. అంటే 85% వాటా ఇస్తామన్నా అసలు అక్కడ చూసే ప్రేక్షకులు లేనప్పుడు వ్యూస్ ఎలా వస్తాయి? వ్యూస్ రానప్పుడు ఆదాయం ఎలా వస్తుంది? సో ఇది మన మొదటి ప్రాథమిక వాస్తవం. సో ఇక మానిటైజేషన్ విషయానికి వస్తే ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవు. వీడియో పెట్టగానే మానిటైజేషన్ అయిపోతుంది అన్నమాట. ఇది పచ్చి అబద్ధం అండి. ఆటోప్లే యాప్ లోపలికి వెళ్ళి పాలసీలు చూస్తే వాళ్ళకి ఒక క్రియేటర్ ప్రోగ్రెస్ గ్రాఫ్ ఉంటుంది. ఇందులో 5 లెవెల్స్ ఉంటాయి: బిగినర్, గ్రోత్, రైజింగ్ స్టార్, సూపర్ స్టార్, అలాగే లాస్ట్ కి లెజెండ్. సో మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే మీరు కనీసం రైజింగ్ స్టార్ లెవెల్ కి చేరుకోవాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఏ లెవెల్ రావడానికి ఎన్ని వ్యూస్ కావాలి, ఎన్ని గంటల వాచ్ టైం కావాలి అనేది యాప్ లో అయితే ఎక్కడ అధికారికంగా నెంబర్లు చెప్పలేదు. ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తేలింది ఏంటంటే మీరు గ్రోత్ లెవెల్ దాటడానికి కనీసం 3600 వ్యూస్, 120 గంటల వాచ్ టైం అయితే దాటాలి. ఇక రైజింగ్ స్టార్ లెవెల్ చేరి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ రావాలంటే దాదాపు 7200 పైగా వ్యూస్ రావాలి. 240 గంటల వాచ్ టైం అయితే అవసరం అవుతుంది. యూట్యూబ్ లో రూల్స్ కష్టంగా ఉన్నా ఒక స్పష్టత ఉంటుంది. కానీ ఇక్కడ ఏ రోజు మానిటైజేషన్ అవుతుందో, ఆ గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాని అయోమయం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇక మానిటైజేషన్ సంగతి కాసేపు పక్కన పెడదాం. రోజు ఈ యాప్ నమ్ముకొని వీడియోలు అప్లోడ్ చేస్తున్న క్రియేటర్లకు, చూస్తున్న ప్రేక్షకులకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఒక్కసారి ప్రాక్టికల్ గా చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసి ఆటోమేటిక్ సైన్ అవుట్ సమస్య. యాప్ వాడుతున్నప్పుడు లేదా కాసేపు బ్యాక్గ్రౌండ్ లో పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ కొడితే ఓటీపీలు రావు, లాగిన్ ఎర్రర్ వస్తుంది, లేదంటే ఓటీపీ వచ్చి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో సెకండ్ వన్ ఏంటంటే అప్లోడ్ చేసిన వీడియోలోనే మాయమైపోవడం. కష్టపడి 100% వీడియో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ పూర్తయ్యాక అది ప్రాసెసింగ్ లోనే గంటల తరబడి ఉండిపోతుంది, లేదా అసలు ఛానల్లో ఎక్కడ కనిపించకుండా డిలీట్ అయిపోతుంది. అది పబ్లిష్ అయిందా, ఫెయిల్ అయిందా అనే నోటిఫికేషన్ కూడా రాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు జస్ట్ నార్మల్ గా అప్లోడ్ చేసి మనం మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే యాప్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఆటోప్లే లో అప్లోడ్ చేస్తుంటే యాప్ అనేది క్లోజ్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ క్లోజ్ చేశారో అప్లోడ్ ఎర్రర్ వస్తుంది. ఇక థర్డ్ వన్ ఏంటంటే విపరీతమైన డేటా ఖర్చు అండి. యూట్యూబ్ లో 100 MB అప్లోడ్ అయ్యే వీడియో ఆటోప్లే లో అప్లోడ్ చేస్తే దాదాపు 250 MB నుంచి 300 MB మొబైల్ డేటాను లాగేసుకుంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి వీడియో క్వాలిటీ పరిమితి. ఈ రోజుల్లో అందరూ 1080 ఫుల్ హెచ్డి లేదా 4K లో వీడియోలు చూస్తున్నారు. కానీ ఆటోప్లే లో కేవలం 480 పీక్ క్వాలిటీ మాత్రమే వస్తుంది. అలాగే దీనివల్ల వీడియో ఎంత కష్టపడి చేసినా, ఎడిట్ చేసినా చూసే వారికి బ్లర్ గా కనిపిస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చాలా డల్ గా ఉంటుంది.
సో మనం ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్ పెట్టినా అది సేవ్ అవ్వకుండా వీడియో మధ్యలో ఏదో ఒక రాండమ్ ఫ్రేమ్ థంబ్‌నెయిల్‌గా పడిపోతుంది అప్పుడప్పుడు కొంతమందికి. ఇంకొకటి వీడియో చూస్తున్నప్పుడు కొద్దిగా వెనక్కి వచ్చినా లేదా సెర్చ్ చేసిన యాప్ సడెన్‌గా ఫ్రీజ్ అయిపోయి అంటే ఆగిపోవడం జరుగుతుంది. దీనివల్ల యూజర్‌లు విసుగెత్తి యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసేస్తున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే రీచ్ మరియు వ్యూస్. చాలా మంది క్రియేటర్లు 20, 30 వీడియోలు పెట్టినా సరే, ఒక్క వీడియోకి 20-50 వ్యూస్ దాటడం లేదు. 100 వ్యూస్ రావడమే ఒక అద్భుతంలా మారింది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకంటే తెలుగు ఆడియన్స్ లేకపోవడం. ఈ యాప్‌లో ఎక్కువ భాగం హిందీ ఛానల్సే కనిపిస్తున్నాయి. తెలుగులో చూసే ఆడియన్స్ చాలా చాలా తక్కువ. సెర్చ్ ఇంజిన్ బలహీనత కూడా ఉంటుంది. యూట్యూబ్‌లో మీరు ఏదైనా జాబ్ గురించో, స్కిల్ గురించో వీడియో చేస్తే అది గూగుల్ సెర్చ్‌లో కూడా ర్యాంక్ అవుతుంది. బయట నుంచి వ్యూస్ వస్తాయి. కానీ ఆటో ప్లే వీడియోలు గూగుల్ సెర్చ్‌లో కనిపించవు. ఇంకొకటి రికమెండేషన్ సిస్టమ్ కూడా లోపం ఉంది. యూట్యూబ్ మనకి నచ్చిన వీడియోలను హోమ్ పేజ్‌లో ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. కానీ ఆటో ప్లేలో సరైన అల్గారిథం లేకపోవడం వల్ల సంబంధం లేని వీడియోలు వస్తాయి. దాంతో సాధారణ ప్రేక్షకుడు యాప్‌లో ఎక్కువ సేపు గడపలేరు. సో, ఇక మూడో పెద్ద సందేహం ఏంటంటే, ఒకవేళ కష్టపడి రోజు వీడియోలు చేసి రైజింగ్ స్టార్ లెవెల్‌కి వచ్చి మానిటైజ్ అయిన డబ్బులు ఎలా వస్తాయి? సంపాదించిన డబ్బులను డ్రా చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఎక్కడ లింక్ చేయాలి? కనీసం ఎంత అమౌంట్ ఉంటే డబ్బులు అకౌంట్‌కి వస్తాయి? పేమెంట్ ఏ తేదీన పడుతుంది? అనే విషయాలపై యాప్‌లో ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు కనిపించవు. సో యూట్యూబ్‌కి గూగుల్ యాడ్స్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల యాడ్స్ వస్తాయి. కాబట్టి క్రియేటర్‌కు రెగ్యులర్‌గా డబ్బులు అందుతాయి. కానీ కొత్త యాప్స్‌లో పెద్ద బ్రాండ్స్ యాడ్స్ ఇవ్వవు. యాడ్స్ లేనప్పుడు రెవెన్యూ ఎలా వస్తుంది? సో ఇంకొకటి యూట్యూబ్ అనేది గూగుల్‌ది. 15 ఏళ్ల క్రితం పెట్టిన వీడియో కూడా అలాగే ఉంటుంది. సో లైఫ్ లాంగ్ సంపాదన ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న స్టార్టప్ యాప్‌లు సర్వర్ ఖర్చులు భరించలేక మధ్యలోనే ఆగిపోయినా లేదా నిబంధనలు మార్చేసినా క్రియేటర్ పెట్టిన శ్రమ మొత్తం వృధా అయ్యే ప్రమాదం ఉంది. సో వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆటో ప్లేలో అకౌంట్ పెట్టకూడదా? అంటే కాదండి, పెట్టొచ్చు. ఇది మన దేశీయ యాప్. కాబట్టి మీ యూట్యూబ్ వీడియోలను ఇందులో కూడా ఒక బ్యాకప్‌లా అప్‌లోడ్ చేసి పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ దీనిపైన ఆధారపడొద్దు అన్న ఉద్దేశ్యంతోనే నేను ఈ వీడియో చేశాను. యూట్యూబ్ కష్టం. ఇక్కడ సులభంగా లక్షలు వచ్చేస్తాయి అని యూట్యూబ్‌ని వదిలేసి పూర్తి సమయాన్ని దీనికే కేటాయిస్తే తీవ్రంగా నిరాశ పడాల్సి వస్తుంది. ఏమో తెలీదు ఫ్యూచర్‌లో ఈ యాప్ కూడా అన్నీ సెట్ చేసుకుంటూ మంచిగా మనకి ఎర్నింగ్ ఆప్షన్ ఇస్తుంది అని చెప్పలేము. అందుకే చెప్తున్నాను. ఇందులో క్రియేట్ చేసుకోండి. బట్ యూట్యూబ్‌ని వదిలేయకండి అని చెప్తున్నాను. సో డిజిటల్ రంగంలో కష్టపడకుండా సరైన ఆడియన్స్ లేకుండా ఏ ప్లాట్‌ఫార్మ్ కూడా ఉచితంగా డబ్బులివ్వదు. నిలకడగా మంచి కంటెంట్ చేయడం యూట్యూబ్ లాంటి నమ్మకమైన ప్లాట్‌ఫార్మ్‌లలో ఆడియన్స్ నమ్మకాన్ని గెలుచుకోవడమే అసలైన సక్సెస్ సీక్రెట్ అండి. సో ఇది ఆటో ప్లే యాప్ వెనుక ఉన్న నిజమని నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. సో ఈ సమాచారం మీకు నచ్చితే మీలాంటి కొత్త క్రియేటర్‌లకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి నిజాయితీతో కూడిన టెక్, కెరీర్ మరియు ఆన్‌లైన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.